మహారాష్ట్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన ఓ ఫెరారీని ఎద్దుల బండి బయటకు లాగింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది మంది ప్రజలు ఈ వీడియోను వీక్షించారు. ఖరీదైన ఫెరారీ వాహనం బీచ్లోని ఇసుకలో కూరుకుపోయింది. ఎంతకు పైకి రాలేకపోయింది. దీంతో వాహనం నడిపిన వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఫెరారీ ముందుకు కదలలేదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఓ ఎద్దుల బండి వారికి సాయం చేసింది. 2 ఎద్దులతో కూడిన ఆ ఎద్దుల బండి ఫెరారీ వాహనాన్ని బయటకు లాగగలిగింది. ఫెరారీకి ముందు భాగాన ఓ గట్టి తాడును కట్టారు. తాడు రెండో కొనను ఎద్దుల బండి వెనక భాగానికి కట్టారు. ఎద్దుల బండి వెంటనే ముందుకు కదలడంతో ఫెరారీ కూడా కూరుకుపోయిన ప్రాంతం నుంచి బయటపడింది. రయ్యి రయ్యమంటూ ముందుకు కదిలింది. మహారాష్ట్రలో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఇసుకలో కూరుకుపోయిన ఓ ఫెరారీని ఎద్దుల బండి బయటకు లాగింది. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లక్షలాది మంది ప్రజలు ఈ వీడియోను వీక్షించారు. ఖరీదైన ఫెరారీ వాహనం బీచ్లోని ఇసుకలో కూరుకుపోయింది. ఎంతకు పైకి రాలేకపోయింది. వాహనం నడిపిన వ్యక్తి ఎంత ప్రయత్నించినా ఫెరారీ ముందుకు కదలలేదు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో ఓ ఎద్దుల బండి వారికి సాయం చేసింది. 2 ఎద్దులతో కూడిన ఆ ఎద్దుల బండి ఫెరారీ వాహనాన్ని బయటకు లాగగలిగింది. ఫెరారీకి ముందు భాగాన ఓ గట్టి తాడును కట్టారు. తాడు రెండో కొనను ఎద్దుల బండి వెనక భాగానికి కట్టారు. ఎద్దుల బండి వెంటనే ముందుకు కదలడంతో ఫెరారీ కూడా కూరుకుపోయిన ప్రాంతం నుంచి బయటపడింది. రయ్యి రయ్యమంటూ ముందుకు కదిలింది. అత్యంత ఖరీదైన ఫెరారీ బండి బీచ్లోని ఇసుకలో కూరుకుపోయింది. ఆ వాహనానికి ఓ ఎద్దుల బండి సాయం చేయగలిగింది. ఫెరారీని ఇసుకలో కూరుకుపోయిన ఫెరారీని ఎద్దుల బండి బయటకు లాగగలిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.